హలో గైస్, ఫస్ట్ టైం నేను పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఏ లండన్ ఏ దుబాయ్ కుదిరితే అమెరికా కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందుకే నాకు క్షణం కూడా ఆలోచించకుండా నేను పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాను అనమాట. పాస్పోర్ట్ అప్లై చేసుకున్న 15 రోజులకే నాకు పిలుపు వచ్చింది పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి. వాళ్ళ ఫోన్ చేశారో లేదో అసలు ఒక్కసారి కూడా ఆలోచించుకున్న డాక్యుమెంట్స్ అనుకొని సరాసరి పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళిపోయానా. హలో సార్, వెల్కమ్ టు పాస్పోర్ట్ ఆఫీస్. మీ పని కనాల్లో అయిపోద్ది, కూర్చొని చాయ్ తాగండి అంటారనుకున్నా. చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? టోకెన్ తీసుకోవాలంట. నేను సరాసరి లోనకి వెళ్తున్నా. కట్ చేస్తే నాకు బుర్ర పాడైపోయింది. మళ్ళీ ఆ టోకెన్ కు గంట పట్టింది. తెరలే కానీ దీని అమ్మ జీవితం బయట దేశాలకు వెళ్ళాలంటే ఈ మాత్రం వెయిటింగ్ ఉంటదిలే, మనల్ని కూడా అంతవరకు పిలుస్తారులే అని కొంచెం వెయిటింగ్ చేసిన. కట్ చేస్తే నా పేరు రాలేదు. అదేంటి అని వాళ్ళని అడిగితే, సారీ సార్, మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి, ఈ రోజు టైం అవుట్ అయింది, మీరు రేపు రండి, మీ ఫైల్ తీసి. దెబ్బకి నాకు ఫీజులు ఎగిరిపోయినాయి ఆ మాట అనేసరికి. అదేంటి డేట్ ఈ రోజు ఉంది కదా, రేపు రమ్మంటావు ఏంటి అనుకున్నా. కానీ భయ్యా ఒక మేడం వచ్చి అతను ఫైల్ చూసి పంపించేసేయండి, నో ప్రాబ్లం అని చెప్పింది. భయ్యా నాకు మస్తు హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.